అలా ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకుంటే ఈ రోజు మా హస్బెండ్ వచ్చి బయటకు వచ్చి అలా మాట్లాడుతున్నా. కానీ ఈ రోజే ఎందుకు వచ్చారు మళ్ళీ మీ హస్బెండ్? ముందు నేను నమ్ముతున్నాను ఈ వివాదాలు ఏంటి అన్న మీ హస్బెండ్ ఈ రోజు ఎందుకు వచ్చారు? అంటే జరుగుతున్నప్పుడు ఇతనికి ఇప్పుడు వచ్చిందండి. అంటే సిగ్నల్స్ డీప్ సీలో ఉన్నారంట. అంటే సీలో కదా మెరైన్ అంత ట్రావెలింగ్ సముద్రంలో ఉంటుంది కదా, డీప్ సీలో ఉన్నారు. సిగ్నల్ ఇప్పుడు వచ్చి. ఓకే, ఇప్పుడు ఆ ఇంటిని ఇచ్చేయమని అంటున్నారు కదా శ్రీనివాస్, మిగతా ఆస్తులన్నిటినీ కూడా ఇచ్చేస్తానని చెప్తున్నారు కదా, ఆ సెటిల్మెంట్ అంటే అన్ని ఇచ్చేస్తాను, ఆ ఇల్లు ఒక్కటే కావాలని అంటున్నారు. అలాంటి నిర్ణయం మీతో సంప్రదించి తీసుకున్నారా, ఆయన సొంతంగా తీసుకున్నారా? నాతో సంప్రదించి అంటే చెప్పారు, చెప్పడం అయితే నాకు చెప్పారు. అంటే వీళ్ళ డిమాండ్స్ ఇలా ఉన్నాయి, ఇలా నేను ఇచ్చేస్తానంటే, అంటే నాకు ఉంది కాబట్టి, అంటే నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి, అంటే అది మీ ఇష్టం, మీరు తీసుకోండి నిర్ణయాలు, నేనైతే మీకేం డబ్బుల కోసం అవి ఇప్పుడు ఏం ప్రెజర్ పెట్టను, మీకు ఉన్నప్పుడు నా అమౌంట్ ఇవ్వండి అని చెప్పాను. అంటే 2 కోట్ల రూపాయలు శ్రీనివాస్కి అలా ఎలా ఇచ్చేసారు ఇల్లు కట్టుకుంటానంటే? మరి నేను కూడా పైన కట్టుకున్నాను కదా, నాకు కూడా ఒక ఇల్లు ఉంటుంది కదా. ఓకే, అంటే మీరు అప్పుగా ఇచ్చారా లేకపోతే శ్రీనివాస్కి ఇల్లు కట్టుకోమని గిఫ్ట్ గా ఇచ్చారా? అప్పుగానే ఇచ్చానండి. ఓకే, ఉన్నప్పుడు మళ్ళీ ఇచ్చేయమని ఇచ్చాను. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నానని చెప్తున్నారు, ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు, ఆయన మీకు యాక్సిడెంట్ కూడా అయింది, మాట్లాడారా మరి ఫోన్ చేసి ఏంటి అని? దగ్గరుండి డాక్టర్స్ తో మాట్లాడారు, దగ్గరుండి అతనే హాస్పిటల్ కి మాట్లాడి 100 డాక్టర్స్ చెప్పి మంచి ట్రీట్మెంట్ ఇప్పించారు, త్వరగా రికవర్ అయ్యాను. దేవుడి దయ వల్ల అది ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వలేదు, జస్ట్ చిన్న క్లాట్ తోనే, అది కూడా మెడిసిన్స్ తో కరిగిపోతుంది అని చెప్పారు. సో త్వరగా రికవర్ అయ్యాను, అతనే అన్ని చూసుకున్నాం. ఓకే, అంటే ఇంత వివాదం జరిగిన తర్వాత కూడా మళ్ళీ మేము కలిసి ఉంటాము అని అంటే అది ఎటువంటి సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది? కలిసి ఉంటాము అంటే అదే, ఇప్పుడు చాలా మంది క్యాడర్ ఎలాగా మాకు వచ్చి ఇప్పుడు ఉంటారో అలాగే ఇది కూడా రాజకీయ కోణంలోనే చూడండి, ఒక ఫ్రెండ్లీ నేచర్ లోనే చూడండి, తప్పుగా ఎవ్వరు చూడకండి. మాధురి గారు మీరు అన్నదే అండ్ శ్రీనివాస్ కూడా అన్నదే, మేము విడాకులు తీసుకోలేదు అంతే కానీ అంతా కలిసి ఉంటున్నామని అన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు మాట చేంజ్ చేయాల్సి వచ్చింది అన్నది అర్థం కావట్లేదు. ఏంటి కలిసి ఉన్నాము అంటే తను ఒంటరిగా ఉన్నప్పుడు తనకి ఫుడ్ ఆవిడ పెట్టుకున్న రోడ్ మీదకి పంపించేసి లాక్ చేసినప్పుడు, నేను మా ఇంట్లోనే చాలా రోజులు ఉంటూ తన క్యారీస్ అవి పంపించి ఆ డబ్బులు అవి ఇచ్చి ఇల్లు నిలబెట్టేదాన్ని. ఈ మధ్యన హౌస్ అయిందండి, హౌస్ జస్ట్ అయ్యి ఒక 2 months ఎన్ని మంత్స్ అవుతోంది. అంతకు ముందు వరకు అతను వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అసలు ఏంటి వాణి మనస్తత్వం ఏంటి ఆవిడది? మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఈ రోజు స్టేట్ లో కూడా అందరూ అర్థం చేసుకున్నారు. ఈవెన్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చి నన్ను కలిశారు, అందరూ కూడా బాగా అర్థం చేసుకున్నారు. ఆవిడ మనస్తత్వం కేవలం డబ్బు 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 అధికారం, ఇవి తప్పితే ఆవిడకి ఇంకొక ఆలోచన లేదని క్లియర్ గా ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ తెలుసుకున్నారు ఆవిడ కావాల్సింది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇంటర్వ్యూలో కూడా అన్ని రాసి ఇచ్చి వెళ్ళిపోమనండి ఎక్కడికైనా, అంటే మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి ఆవిడ ఇంటెన్షన్. అందరూ రాష్ట్ర ప్రజలు, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి దయచేసి. నన్ను లైమ్ లైట్ లోకి రాశారు కాబట్టి దివ్వల్ మాధురి అని నేను మీ అందరికీ చెప్తున్నాను రిక్వెస్ట్ చేసి, ఆమె ఆలోచన ఎప్పుడు కూడా డబ్బు రాజకీయం. 2 సంవత్సరాల ముందు జరిగిన విషయాన్ని ఈ రోజు తెచ్చిందంటే ఇది కూడా టీడీపీ. ఒకసారి మీరు మాట్లాడిందే మీకు వినిపిస్తాను. శ్రీని గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు, పెళ్లి అయిన 2 అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని మీరు అంత ఇష్యూ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా కోట్ చేసిన తర్వాత అడల్టరీ పదాన్ని నాకు అర్థం తెలియదు. లెట్ మీ క్లియర్,
నేను చెప్పాను మేము కలిసి ఉంటున్నాము, తన ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, ఒక కేర్ టేకర్ అన్న తర్వాత ఆ వ్యక్తి ఎవరో లివింగ్ టుగెదర్ అంటే అది లివింగ్ టుగెదర్ ఎలాగ అవుతుందండి? ఇద్దరు ఉమెన్ మీరు అనుకునే విధంగా ఎవరైనా అనుకుంటే అది అడల్టరీ కింద వస్తుందండి అని చెప్పాను. దాని వాడిక భాషలో ఇన్ని ద్వంద్వార్థాలు, ఇన్ని చండాలంగా మాట్లాడతారని నాకు తెలియదు ఆ టైంలో. ఆ టైంలో కూడా నా మైండ్ చాలా డిస్టర్బ్ గా ఉంది, ఎందుకంటే అప్పటికే సోషల్ మీడియా అంతా చాలా రూమర్స్ స్ప్రెడ్ చేసింది. ఆవిడ చాలా ఘోరంగా మాట్లాడి అప్పటికే చాలా డిస్టర్బెన్స్ లో ఉంది. అప్పటికే నేను చెప్పాను హీజ్ మై ఫ్రెండ్, కేర్ టేకర్, ఫిలాసఫర్, గైడ్, ఎవ్రీథింగ్ అని చెప్పిన తర్వాత కూడా అవతల వ్యక్తి ఏదో క్వశ్చన్ జడ్జిమెంట్ కూడా కోట్ చేసినప్పటికీ చేశారు. అడల్టరీ అనే దానికి ఏంటి అనే వివరణ మీరు ఇచ్చే ఉద్దేశంలో పూర్తి అవగాహన ఉంది. అడల్టరీ అంటే ఏంటో మీకు పూర్తి అవగాహన ఉంది, అందుకే మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా కోట్ చేశారు. అవునండి, మీరు మీ వాడుక భాషలో అనుకోవాలంటే, అంటే ఇది లీగల్ గా మీరు తీసుకెళ్తారు అనుకుంటే, మీరు వాడుక భాషలో అనుకోవాలంటే అడల్టరీ అనుకోండి అని చెప్పానండి. దాని క్లియర్. అది తప్పు అనుకుంటే ఆ పదం నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఓన్లీ ఫ్రెండ్ అని చెప్తున్నాను. అది కరెక్ట్ అనుకుంటే ఆ పదం కూడా తీసుకోమని చెప్తున్నాను. సో ఇక నుంచి కూడా ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుంది, రైట్? ఎస్, ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది, ఫ్రెండ్స్ గా ఉంటాం. ఓకే, మిమ్మల్ని వాణి పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మీరు శ్రీనివాస్ గారికి దగ్గర అయ్యేలాగా చేసి శ్రీనివాస్ మీద బురద చల్లాలి అని వాణి ప్రీ ప్లాన్డ్తో ఒక క్రిమినల్ ఇంటెన్షన్తో చాలా చేశారని అంటున్నారు కదా. అసలు ఏం చేశారు? మిమ్మల్ని శ్రీనివాస్కి దగ్గర చేయాలి అని వాణి చేసిన ప్రయత్నం ఏంటి? శ్రీనివాస్ దగ్గరగా చేయాలని ప్రయత్నం అంటే ఏమి కాదండి. గడప గడపకి మేము వెళ్తున్నప్పుడు దగ్గరగా ఉన్న ఫొటోస్, అంటే గడప గడపకి వెళ్తూ ఉంటాం, కార్ లో ట్రావెల్ చేస్తే అలాంటి ఫొటోస్, ఏదైనా మీటింగ్ వెళ్తున్నట్టు ఫొటోస్, అంతేగాని మీరు ఎక్కడైనా అన్సీన్ ఫొటోస్ మా ఇద్దరివి చూసారా? ఇలాంటి ఫొటోస్ తీసుకెళ్లి సీఎం ఆఫీస్ వరకు వెళ్ళి వీటిని చూపించి శ్రీను గారు ఈ అమ్మాయితో దగ్గరగా ఉంటున్నారు, ఈ అమ్మాయి దగ్గరగా ఉంటున్నారు, ఈ అమ్మాయి దగ్గరగా ఉంటున్నారు అని చెప్పిన అప్పటికి కూడా ఆఫీస్ వాళ్ళు కొట్టు పడేశారు, పట్టించుకోలేదు. రాజకీయాలు ఇవన్నీ కామన్ అమ్మా, ఏంటి ఇలాంటివన్నీ తీసుకొస్తావు అని చాలా రోజులు ఆమెకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అసలు ఆమె చాలా రోజులు అక్కడ పడిగాపులు కాచి వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఒకనొక స్టేజ్ లో ఇంకా పూర్తిగా వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు డైవర్స్ కావాలి, నాకు ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే నేను ప్రెస్ మీట్ పెట్టి పార్టీని రప్చర్ చేస్తాను, పార్టీకి బద్నాం చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఆ శ్రీను గారు అన్నా నా వల్ల నువ్వు ఇంక ఇబ్బంది పడకన్నా నేనే టికెట్ ఇచ్చేస్తానని శ్రీను గారు టికెట్ ఆవిడకి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ తర్వాత పార్టీ వాస్తవాలన్నీ తెలుసుకొని ఈవిడ ఇవన్నీ నిజంగా రాంగ్ గా చేస్తుంది, ఇవన్నీ అబద్ధాలు, మోదినేని అమ్మాయి రాజకీయంగా చాలా మంచిగా మనకు వర్క్ చేస్తుంది, ఈ అమ్మాయి అవసరం మనకుంది, ఈమెను మనం తప్పుగా చేసుకుని ఇవి టికెట్ ఇచ్చామని చెప్పి ఈవిడ అసలు అనర్హురాలని, ఎమ్మెల్యే టికెట్ అనర్హురాలి, ఈవిడ పనికి రాదని నిర్ణయించుకొని ఆ టికెట్ ని మళ్ళీ శ్రీను గారికి ఇచ్చి శ్రీను గారిని కంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ జరిగినప్పుడు కూడా ఈవిడ ఏ రోజు కూడా సపోర్ట్ చేయలేదు పార్టీకి. ఈవిడ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కోట్లు ఏమని చెప్పలేదు. తిరిగి ఈవిడ ఈ ఫ్యామిలీ మొత్తం టీడీపీ కోట్లు ఏమని చెప్పారు. అది అందరికీ తెలుసు, ఆవిడ కూడా ఒప్పుకున్నారు, టీడీపీ కోట్లు ఏమని చెప్పారు. ఇన్ ద మీన్ వే నేను అక్కడ